అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల ధనదాహం. వెరసి వనపర్తి జిల్లాలో కోట్ల రూపాయల వరి ధాన్యం పక్కదారి పడుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరుపుతున్న దాడుల్లో భారీ అక్రమాలు వెలుగు చూస్తూ ఉండటం షాక్కు గురి చేస్తోంది. కోట్ల రూపాయల విలువ గల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల నుంచి మాయమవుతోంది. మరహాడించేందుకు ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం స్వాహా కావడంతో పాటు గతంలో అధికారులు మిల్లుల్లో సీజ్ చేసిన ధాన్యం సైతం పక్కదారి పట్టడం అధికారుల పనితీరుకు వెక్కిరింతగా మారింది. తాజాగా సీజ్ చేసిన 2 మిల్లుల్లో నుంచి 7.70 కోట్ల విలువ గల ధాన్యం మాయమవటం అధికారుల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోంది. వనపర్తి జిల్లాలో అధికారులు, రాజకీయ నేతల అండదండలతో మిల్లర్లు తమ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి వాటిని మర ఆడించేందుకు మిల్లులకు కేటాయిస్తుంది. క్వింటాల్ వరి ధాన్యానికి 67 కిలోల బియ్యం సీఎంఆర్ రూపంలో ప్రభుత్వానికి అప్పగించాలి. ఇలా ప్రభుత్వం ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో మిల్లులకు కేటాయింపులు చేసి నిర్ణీత గడువును విధిస్తుంది. కానీ గడువు ముగిసినా మిల్లర్లు బియ్యం ఇవ్వకుండా సొంత వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. వీరికి నేతలు, అధికారుల సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడంతో వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఈ అక్రమ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు మాత్రమే కోట్ల రూపాయల విలువగల వరి ధాన్యం మాయమైనట్టు బయటపడుతోంది. కానీ స్థానిక సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేసిన పాపాన పోవడం లేదు. పోయినా ముందస్తు సమాచారం ఇచ్చే పోతారనే ప్రచారం సాగుతోంది. ఇక్కడి మిల్లుల్లోని వరి ధాన్యం పక్కనే ఉన్న కర్ణాటక, ఏపీలకు తరలుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వనపర్తి జిల్లాలో ఇలాంటి అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పెద్దమందడి మండలం మోజర్ల శివారులోని చాముండి మిల్లు, వారాహి మిల్లుకు 2024-25 యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కేటాయించారు. గతేడాది నవంబర్లో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. 2 మిల్లుల్లో భారీ తేడా ఉన్నట్టు గుర్తించారు. చాముండి మిల్లులో 97,000 బస్తాలు, వారాహి మిల్లులో 37,000 బస్తాలు మాయమైనట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. వాటి విలువ 12 కోట్ల 50 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. 2 మిల్లులపై కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన ధాన్యం అధికారులు ఇతర మిల్లులకు లేదా ప్రభుత్వ గోదాములకు తరలించాలి, లేకుంటే తమ ఆధీనంలో పెట్టుకోవాలి. అలా చేయకపోవడంతో సదరు మిల్లు యజమానులు ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలించారు. తాజాగా 3 రోజుల పాటు అదే మిల్లుల్లో రాష్ట్ర టాస్క్ ఫోర్స్ బృందం అధికారులు తనిఖీలు చేశారు. 2 మిల్లుల్లో కలిపి 79,907 బస్తాల ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. వీటి విలువ 7 కోట్ల 70 లక్షలుగా అంచనా వేశారు. ధాన్యం లేకపోవడంతో 100-125% ట్రాన్స్పోర్ట్, ఇతర ఖర్చులు కలుపుకుని మొత్తం 9 కోట్లకు పైగా విలువైన ధాన్యం మాయమైనట్టు నిర్ధారించి మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు. సీజ్ చేసిన మిల్లుల్లో ధాన్యం లేకపోవడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారంగా రైస్ మిల్లర్లు టైం లోపల బియ్యం ఇవ్వకపోగా ఇవి పక్కదారి పట్టించి వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. మరి ఈరోజు విజిలెన్స్ దాడులు చేస్తుంటే ఈ కుంభకోణం బయటపడుతుంది. మరి దీని వెనుక ఎవరున్నట్లు? రాజకీయ నేతల హస్తం ఉన్నదా, లేకపోతే పై అధికారులు ఉన్నారా? దీన్ని నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వమే. నాణ్యమైన బియ్యం ప్రజలకు అందే రకంగా నాణ్యత లోపించినటువంటి అధికారిపైన చర్య తీసుకోవాలి. అక్కడ కన్సల్ట్ ఆఫీసర్లపైన చర్య తీసుకుంటే ఈ రకంగా నాణ్యత లోపించకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీఎంఆర్ బియ్యం విషయంలో జరుగుతున్నటువంటి అక్రమ లావాదేవీలను, దీంట్లో జరుగుతున్నటువంటి నాణ్యత లేనటువంటి దానిలో జరుగుతున్నటువంటి లోపాలను సరిచేయాలంటే పెద్ద ఎత్తున స్టేట్ విజిలెన్స్, జిల్లా విజిలెన్స్ మొత్తం పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా. సీజ్ చేసినటువంటి గోదాంలో కూడా ధాన్యం మాయమైపోయినటువంటి సంఘటన వనపర్తి ఈ యొక్క నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అన్నిటిపైన ఈ ధాన్యం కొనుగోలు పైన సమగ్రమైనటువంటి విచారణ చేసి, ఈ విచారణకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి ఈ యొక్క వాస్తవాలను బయటికి తీయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వనపర్తి జిల్లాలో మిల్లర్ల అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జిల్లాలో 290కి పైగా రా రైస్, బాయిల్డ్ రైస్ మిల్లులు ఉండగా వాటిలో 130కి పైగా మిల్లులు సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడం, ఇతర నిబంధనలు అతిక్రమించడంతో బ్లాక్ లిస్టులోకి వెళ్లాయి. అందులో 40 మిల్లుల యజమానులపై కేసులు నమోదు కాగా మరికొన్ని పంచనామాతో ఆగిపోయాయి. మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతూ కేసులు కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుని తిరిగి అక్రమ దందా కొనసాగిస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. సీఎంఆర్ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం విషయంలో అధికారులు తరచూ గడువు పెంచుతుండడం కూడా అక్రమాలకు తావిస్తోందనే వాదన ఉంది.
ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, పక్కదారి పట్టిన ధాన్యాన్ని రికవరీ చేయాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.